ఫ్యాక్ట్ సింపుల్గా చెప్పాలి అంటే ఎవ్రీ ఆర్గన్, ప్రతి అవయవము రక్తహీనత వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? వెరీ సింపుల్ సొల్యూషన్. సో ఫస్ట్ మెడిసిన్ ఏంటి అంటే ఫుడ్. సో డైట్లో మనం పెట్టే డైట్ పిల్లల్లో చూసుకుంటే మస్ట్ అండ్ షుడ్గా 3 ఇంగ్రీడియంట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్. సో ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్, B12 రిచ్ ఫుడ్స్, ఫోలిక్ యాసిడ్ మనం పిల్లలకి పెట్టే ఫుడ్ ఐటమ్స్లో ప్రతిరోజు 3 or 4 మీల్స్ ఇస్తున్నప్పుడు అట్లీస్ట్ ఎవ్రీ మీల్లో ఒక ఇంగ్రీడియంట్ ఉండేటట్టు మస్ట్ అండ్ షుడ్గా చూసుకోవాలి. సెకండ్ థింగ్, మిల్క్ ఇంటేక్. ఫస్ట్ బర్త్డే తర్వాత అంటే 1 year తర్వాత పిల్లలకి 600 ml కంటే అవసరం లేదు. అంటే మార్నింగ్ ఒక స్మాల్ కప్, నా ఈవినింగ్ ఒక స్మాల్ కప్. సో 2 cups a day is more than enough for their growth. థర్డ్ థింగ్, డీవార్మింగ్ అంటే నులి పురుగుల మందు కంపల్సరీ ప్రతి ఇయర్ వన్స్ ఇన్ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి నులి పురుగుల మందు వేసుకోవాలి. ఇవన్నీ మనం చేసినా కూడా ఒకవేళ మీ పీడియాట్రిషియన్ పిల్లలకి రక్తహీనత ఉంది అని నిర్ధారణ చేస్తే వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ ఆర్ సిరప్స్ కరెక్ట్గా వేసుకోవడం. ఇవన్నీ చేసి కూడా మనకి రక్తహీనత తగ్గలేదు, ఎనీమియా తగ్గట్లేదు అని అనుకుంటే ప్లీజ్ కన్సల్ట్ యువర్ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్. లెట్స్ all aim for Anemia Mukt Bharat.